జయ మెహర్ బాబా అండి, రామకృష్ణ గారు. జయ మెహర్ బాబా, చక్కని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు ప్రేయర్ టైం అవుతుంది కాబట్టి లక్ష్మీనారాయణ గారు 2 నిమిషాలు 1 నిమిషం నామం చేసి ప్రేయర్ చేయండి. లక్ష్మీనారాయణ గారు. జయ మెహర్ బాబా. లక్ష్మీనారాయణ గారు. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा की जय, मेहर बाबा की जय। बाबा की जय, मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा की जय, मेहर बाबा की जय। बाबा की जय, मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓ పర్వదికార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భవనాతీతుడు, శాశ్వతుడవు, నాశము లేనివాడు. నీవు విభాజ్యుడు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరినూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటును గలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడువు, అవ్యక్తుడువు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావలు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడువు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లనాత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు, అల్లావు, ఇలాహి, యజదాన్, అహుర మజ్ద, ప్రీతమైన భగవంతుడు. నీవు ఇజ్జత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా की जय। ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధిగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికుండ రాని పలికిన ప్రతి మాటకును, చేసుండు రాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనకును, దేశం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపనకు, కామ ప్రేరితము మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, అడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనముకు వచ్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులు బాధ కలుగజేయనట్టు మేము మాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధువు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింప వేడుకుంటున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో మీ ఇచ్ఛానుసారము నడుచుకున్న దాలక
నిరంతరం విఫలమవుతున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియదైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించట్లను ఇంకను అధికముగా, ఎంతో అధికముగా, నీతో ఐక్యమునంత హరతి గలవారు మౌంత వరకును నేను ఇంకను అత్యంత అధికముగా ప్రేమించట్ల సహాయం చేయము. ప్రియదైవమా, చిట్ట చివరి వరకు అవతార్ మెహర్ బాబాకు దృఢముగా పట్టుకున్నగా మాకందరకు సహాయ భూతులవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ శర్మాజీ, థ్యాంక్ యూ. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. లక్ష్మీ గారు ధన్యవాదాలు మీకు ప్రవేశించేందుకు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోకి వెళ్తాం. ముందుగా ఉమా గారు సంకీర్తన చేయవలసిన కోరుతున్నాం. జై మెహర్ బాబా ఉమా గారు, తర్వాత ఎం మాలతీరావు గారు సంకీర్తనకు రెడీగా ఉండాలి. ఉమా గారు. జై బాబా అండి. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా, ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొరా ప్రభువావత మేహరు బాబా. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా, క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా. కలలు కంటున్నా కనిపించదు నీ రూపం, కలలు కంటున్నా కనిపించదు నీ రూపం, ప్రభువావత మేహరు బాబా. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా, చిరునవ్వులులికే చిదానంద రూపా, ఆనందమొసగే పరమానంద రూపా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా. నాలోని నీవున్నా నా మనసు తెలుపదే, నాలోని నీవున్నా నా మనసు తెలుపదే, ప్రభువావత మేహరు బాబా. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా, ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొరా ప్రభువావత మేహరు బాబా. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా. జై మెహర్ బాబా అమ్మ గారు, ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు ఎం మాలతీరావు గారు సంకీర్తన చేయండి. అందరూ కూడా ఒక పల్లవి 2 చరణాలు పాడితే కాస్త అందరికి ఇంకోళ్ళకి అవకాశం వస్తుంది. జై మెహర్ బాబా మాలతీరావు గారు. తర్వాత లక్ష్మీ కోసం ఉండాలి. ఏమి వింతయో చూడరా, ఏమి భాగ్యమో తెలియరా, భూదేవి పులకరించెను మహర్నభమల పొంగి పొరలెను. భూదేవి పులకరించెను మహర్నభమల పొంగి పొరలెను, గగన వీధుల వెలుగు నిండెను, సృష్టి అంతయు పరవశించెను. ఏమి వింతయో చూడరా, ఏమి భాగ్యము తెలియరా, భూదేవి పులకరించెను. ధరిని భారము శిరము నొడుకొని దైత్య భావము రూపుమాపగ, ధరిని భారము శిరము నిడుకొని దైత్య భావము రూపుమాపగ, మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగ, మానవాళి హృదయ సీమల
ప్రేమ వాహిని పల్లవించగా మైని వెలసెను మా విష్ణువు మహిని వెలసెను మా విష్ణువు మేరు పేరున మౌన వ్రతుడే భూదేవి పులకరించెను ముముక్షవులకు మహాత్ములకను యోగులకు విరాగులకను ముముక్షవులకు మహాత్ములకు యోగులకు విరాగులకను మస్తులకు ఉన్మత్తులకను పేదలకు నిర్భాగ్యులకను మస్తులకు ఉన్మత్తులకు పేదలకు నిర్భాగ్యులకను దివ్య కరుణను పంచినావే దివ్య కరుణను పంచినావే దివికి మార్గమే నిలిచినావే ఏ భూదేవి పులకరించెను కన్నులారా నిన్ను కాంచిన మందమతలము మూడల్లమగా నీదు సిరుల మరుల నెరుగని పేదలందు పేదలముగా కన్నులారా నిన్ను కాంచిన మందమతలము మూడల్లముగా నీదు సిరులు మరుల నిరుగని పేదలందున పేదలముగా జాలిగొని మమ్మేలు కొనుమా జాలిగొని మమ్మేలు కొనుమా వేడుకొందుము మీరు దేవా ఏమి వింతయో చూడరా ఏమి భాగ్యమో తెలియరా భూదేవి పులకరించెను మహానవముల పొంగి పొరలెను గగన వీధల వెలుగు నిండెను సృష్టి అంతయు పరవశించెను ఏమి వింతయో చూడరా ఏమి భాగ్యము తెలియరా మైని వెలసెను మా విష్ణువు మేరు పేరున మౌన వ్రతుడే భూదేవి పులకరించెను అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి అందరికీ జై జయ బాబా మెహర్ బాబా అండి, జయ మెహర్, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు లక్ష్మీ పందికేశ్వరరావు సంకీర్తన చేయాలి, తర్వాత సోను కుమార్ గారు సంకీర్తన రెడీ. జయ మెహర్ బాబా, లక్ష్మీ పందికేశ్వరరావు. अवतार मेहर बाबा की जय। అవతారు సేవకన్నా మిన్నేదిలేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము మౌనావతారుడురా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా మదిలో నా వ్యధలెన్నున్నా మరువము నీ నామమే మిన్న దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మితిరా మాయా మర్మము తెలియని ప్రేమే ఎన్నడు తరగని పెన్నిదిరా ఏమివ్వని నిరుపేదను నీ ధ్యానమే ధనమన్నను నీ కరుణను చూపరా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము
మౌనావతారుడురా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా ఎందరు తన వారున్నా ఏ మమతలు నోచుకున్నా ఎవ్వరు కానని లోకంలో నీవున్నావని బ్రతుకున్నా నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది ప్రేమయేరా ధ్రువతారలా స్థిరమైనది జగతిలో విలువైనది ఓ మెహరు దైవమా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము మౌనావతారుడురా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై బాబా కి థ్యాంక్ యూ సార్ జై మెహర్ బాబా అండి. లక్ష్మీపతి ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సోను కుమార్ గారు సంకీర్తన చేయండి. తర్వాత శారద గారు సంకీర్తనకు రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా. శర్మ గారు వినిపిస్తుందండి? వినపడుతోంది, పాడండి. వినపడుతోంది. సరిగా అన్ని అవ్వట్లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. प्रभु पावनात्मा अनंता श्री मेहरु बाबा प्रभु पावनात्मा अनंता श्री मेहरु बाबा कलियुग अवतारी कलियुग अवतारी इदे मा वंदनमोयि प्रभु पावनात्मा अनंता श्री मेहरु बाबा विश्वमानव कल्याणमुलो सर्वमताल सम्मेलनतो विश्वमानव कल्याणमुलो सर्वमताल सम्मेलनतो दिव्य प्रेम सहवासमे मा जीवित सरली दिव्य प्रेम सहवासमे मा जीवित सरली प्रभु पावनात्मा अनंता श्री मेहरु बाबा कलियुग अवतारी कलियुग अवतारी इदे मा वंदनमोयि प्रभु पावनात्मा अनंता श्री मेहरु बाबा अंतुलेनि अनंत करुण प्रेमालिंगनलो परवशमु अंतुलेनि अनंत करुण प्रेमालिंगनलो परवशमु व्यक्तमौनु मदिलो सदा नी चिन्मय व्यक्त सदा पावन अनंता श्री मेहरु बाबा कलियुग अवतारी कलियुग अवतारी
ఇదే మా వందనమోయి ప్రభు పావనాత్మా అనంగా శ్రీ మేరు బాబా పాహి సనాతన ప్రేమ ప్రసారి దేహి క్షమ కరుణా సముదా ఇదే మా వందనమోయి జ్యోతిర్మయ రూపా ఇదే మా వందనమోయి ప్రభు పావనాత్మా అనంత శ్రీ మేరు బాబా కలియుగావతారి కలియుగావతారి ఇదే మా వందనమోయి ప్రభు పావనాత్మా అనంత శ్రీ మేరు బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ అండి. జై మెహర్ జై బాబా బాబా. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శారద గారు సంకీర్తన చేయండి. తర్వాత అరుణ రవీంద్ర గారు సంకీర్తన రెడీగా ఉంటారు. జై మెహర్ బాబా శారద గారు, తర్వాత అరుణ గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలో వ్రాసేది ఆతడే, తలరాతలో వ్రాసేది ఆతడే. ఆతని శక్తిని సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు కదా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైనా చూడగలేని సర్వాత్మని. వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైనా చూడగలేని సర్వాత్మని. మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా, జపతప ధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేహేరు బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేహేరు బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే
సందేశమంటూ సందేహాలను తొలగించాడు మేహర్ శ్రీగా ఆద్యుడు. దైవం అనంతం ఆ లోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆ లోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ అండి శర్మ గారు. జై బాబా అందరికి. జై మెహర్ బాబా. ధన్యవాదాలు సారథి గారు. అరుణ రవీంద్ర గారు సంకీర్తన చేస్తారా? జై మెహర్ బాబా. అరుణ గారు, అరుణ రవీంద్ర గారు. సరే, రామకృష్ణ గారు సంకీర్తన వినిపించగలరా? జై మెహర్ బాబా రామకృష్ణ గారు. జై మెహర్ బాబా రామకృష్ణ గారు. నన్ను పిలుస్తున్నారా? అవునండి, ఓ సంకీర్తన వినిపించండి మా అందరికి. ఓకే. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रेमिका मेहर प्रेमिका मरुवको प्रभु नाम में, मरुवको प्रभु नाम में। प्रेमिका मेहर प्रेमिका इह सुखमुलपై ఎందుకు మోహం, ఇహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం. ఇహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం. మెహరే నిత్యం మెహరే సత్యం, మెహరే నిత్యం మెహరే సత్యం. మెహరు చరణమే నీకు శరణ్యం, మెహరు చరణమే నీకు శరణ్యం. ప్రేమికా మెహర్ ప్రేమికా మరువకు ప్రభు నామమే, మరువకు ప్రభు నామమే. ప్రేమికా మెహర్ ప్రేమికా కపటమునకు కడు దూరము దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం. కపటమునకు కడు దూరము దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం. ప్రేమ వినా నాకేదియు అలదని, ప్రేమ వినా నాకేదియు అలదని. ప్రేమ భీక్షనే కోరుము నిరతం, ప్రేమ భీక్షనే కోరుము నిరతం. ప్రేమికా మెహర్ ప్రేమికా మరువకు ప్రభు నామమే, మరువకు ప్రభు నామమే. ప్రేమికా మెహర్ ప్రేమికా మౌనముగానే దోచెను హృదయం, మేలు కొల్పనిలా వెలసిన దైవం. మౌనముగానే
దోచెను హృదయం మేలుకొల్పనిలా వెలసిన దైవం గాఢ నిదురలో గడపకు సమయం గాఢ నిదురలో గడపకు సమయం అర్పణ చేయుము అతనికి సర్వం అర్పణ చేయుము అతనికి సర్వం ప్రేమిక మెహర్ ప్రేమిక మరువకు ప్రభునామమే మరువకు ప్రభునామమే ప్రేమిక మెహర్ ప్రేమిక అవతార్ మెహర్ బాబా की జై జై బాబా శర్మ గారు జై మెహర్ బాబా సార్, ధన్యవాదాలు మీకు. చక్కటి సంకేతం చేసి వినిపించినందుకు మాకు జై మెహర్ బాబా, ధన్యవాదాలు మీకు. మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. ఇప్పుడు సమయం అయింది కాబట్టి సునాని గారిని మెహర్ బాబా కొటేషన్స్ మీద బుక్ రీడింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సునాని గారు పాడితే ఒక పాట పాడి బుక్ రీడింగ్ కొటేషన్స్ కూడా చేయండి. పాట మాట మీ టైం. ఓకే సార్. జై మెహర్ బాబా. సునాని గారు. ఈసారి మనం సి ఆల్ఫాబెట్ బోర్డులో సి అన్నట్టు అక్షరం కింద వచ్చినటువంటి కొటేషన్లన్నీ చదువుకున్నాం. ఇవాళ నుంచి డి అక్షరం కింద వచ్చినటువంటి కొన్ని కొటేషన్లు కొన్ని చదువుకున్నాం. దామన్ అంటే బాబా యొక్క కొంగు గురించి. ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ అండ్ బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ మై దామన్. నువ్వు కనుక భగవంతుడిని చూడాలనుకున్నట్టు అయితే, ఆ భగవంతుడితో ఐక్యం అవ్వాలని అనుకున్నట్టయితే, అప్పుడు దానికి ఒకటే ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే నా కొంగును గట్టిగా పట్టుకొని ఉండడం. ఇఫ్ యు కేర్ ఓన్లీ ఫర్ గాడ్, ఒక భగవంతుడి గురించే కనుక నువ్వు లక్ష్యం చేసినట్టయితే, దెన్ హోల్డ్ ఆన్ టు మై దామన్ ఎక్స్క్లూజివ్లీ. ఎప్పుడు నువ్వు ప్రత్యేకంగా నా యొక్క దామన్ని, నా యొక్క కొంగుని మట్టుకు గట్టిగా పట్టుకొని ఉండడానికి ఒకటే ఒకటి ఎక్స్క్లూజివ్లీ, అదొకటే నీకు వదిలినటువంటి ఒక మార్గము. హోల్డ్ ఫాస్ట్ టు మీ సో దట్ ఐ విల్ టేక్ యూ వేర్ ఐ గో. నా కొంగుని గట్టిగా పట్టుకొని ఉండండి, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడికి మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను. అదర్వైజ్ యూ విల్ బి లాస్ట్. నా కొంగుని కనుక విడిచిపెట్టినట్టయితే మీరు తప్పిపోతారు ఆ గమ్యాన్ని చేరుకోవడంలో. అంచేత నా కొంగుని గట్టిగా పట్టుకొని ఉన్నట్టు నేను ఎక్కడికి పెడితే మిమ్మల్ని కూడా అక్కడికి నేను తీసుకెళ్తాను. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆత్మ, పరమాత్మ, భగవంతుడు. అంటే భగవంతుడు అయ్యేట్లాగా మిమ్మల్ని చేయగలుగుతారా ఆయన. ఈవెన్ ఇఫ్ ది స్కై అండ్ ఎర్త్ షుడ్ కమ్ టుగెదర్, డు నాట్ లెట్ మై దామన్. ఒకవేళ భూమి ఆకాశం రెండు కూడా ఒక చోటుకు వచ్చేసినట్టయితే, అంటే ప్రపంచంలో పూర్తిగా గందరగోళంగా ఉన్నప్పుడు కూడా నువ్వు నా యొక్క కొంగుని పట్టుకునే ఉండడం, గట్టిగా పట్టుకొని ఉండు. ఇట్ ఈస్ డెస్టిన్డ్ దట్ మై దామన్ షుడ్ స్లిప్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్, ఇట్ విల్, బట్ ఇట్ ఈస్ ఫర్ మీ టు వార్న్. ఒకవేళ కనుక నా కొంగు నీ చేతిలోకి పోవాలి అని నిర్ణయించినట్టయితే అప్పుడు తప్పకుండా జారిపోతుంది. అంటే నా కొంగుని పట్టుకోవడం నుంచి నువ్వు జారిపోతుంది. ఎప్పుడు ఇంకా అదే నువ్వు నిర్ణయించుకున్నటువంటి విషయం. అయితే ఇఫ్ ఇట్ ఈస్ డెస్టిన్డ్, నీ చేతిలోంచి కొంగు జారిపోవాలని రాసిపెట్టి ఉన్నట్టయితే అది జారిపోతుంది. అంతేకాకుండా తప్పకుండా జారిపోతుంది. బట్ ఇట్ ఈస్ పర్మిట్ టు వార్న్. కానీ నేను నిన్ను నీకేమో హెచ్చరిక చేస్తున్నాను. అండ్ ఫర్ యూ టు రిమైన్ అలర్ట్. నువ్వెప్పుడు కూడా నిరంతరము నువ్వేమో కొంగు జారిపోతుందేమో అన్నటువంటి విషయాన్ని దాని మీద దృష్టి పెట్టి నువ్వు నా కొంగుని పట్టుకుని ఉండడమే నీకు ఒకటే ఒకటి మార్గము.
although to let go your hold on my daman is always easy. నేను ఎంత నీకు వార్నింగ్లు ఇస్తున్నప్పటికీ కూడా నీ చేతిలోంచి నా కొంగు జారిపోవడం చాలా చాలా సులభం. అలా జారిపోతుంది. అది జారిపోవడం సులభమే. ఇట్ ఈస్ నెవర్ ఈజీ టు హోల్డ్ ఆన్ టు ఇట్. అంత నా కొంగునే పట్టుకొని ఉండడం అన్నది అంత సులభమైనటువంటి విషయం కాదు. బట్ ఇఫ్ యూ ట్రై విత్ ఆల్ యువర్ హార్ట్ టు డూ సో, ఐ షల్ షూర్లీ హెల్ప్ యూ. కానీ నువ్వు కనుక ప్రయత్నం చేస్తున్నట్టయితే, నీ హృదయపూర్వకంగా నా కొంగుని పట్టుకొని ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా మనకు ఆశ్వాసన చేస్తున్నారు. వన్స్ యూ లెట్ గో, రిమెంబర్ that it will very difficult to grasp my daman again. నీ చేతిలోంచి ఒక్కసారి అయినా నువ్వు నా కొంగుని విడిచిపెట్టినట్లయితే జ్ఞాపకం ఉంచుకో. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? మళ్ళీ నా కొంగుని పట్టుకోవడం చాలా కష్టతరము అని గుర్తించుకో అని బాబా మనకి ఒక హెచ్చరిక చేస్తున్నారు. కీప్ యువర్ హోల్డ్ ఆన్ మై దామన్ ఈవెన్ ఇఫ్ హెవెన్ అండ్ ఎర్త్ బికమ్ వన్. ఇందాక చదువుకునే మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఈ భూమాకాశాలు ఏకమవుతున్నప్పటికీ కూడా నువ్వు కనుక నా దామన్ మీద, నా కొంగు మీద గట్టిగా పట్టుకున్నట్టయితే అది నేను స్వర్గానికి తీసుకెడుతుంది. అది బికమ్ వన్. నాతో ఏకమవుతావు. అది బికమ్ వన్. డోంట్ వరీ అబౌట్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్. నీకు ఒకదానికి ఒకటి విరుద్ధమైన ఆలోచనలు అన్ని వస్తూ ఉంటాయి. మంచి చెడు రెండు కూడా వస్తూ ఉంటాయి. బట్ కీప్ కాన్స్టెంట్ విజిలెన్స్ ఓవర్ యువర్ గ్రిప్ ఆన్ మై దామన్. అయినప్పటికీ కూడా నీకు అనేక రకమైన విరుద్ధమైనటువంటి ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండు. నా కొంగు నీ దగ్గరికి జారిపోతుందేమో అనే దాని మటుకు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. Do not let your grip relax at any time. ఏ సమయంలో అయినా సరే నా కొంగు నుంచి నీ యొక్క పట్టు అది వదిలయ్యేట్లాగా నువ్వు వదిలి అవ్వకుండా నువ్వు ప్రయత్నం చేయి. The time is arriving and very close. It is in arriving. నా కొంగు ఒక్క పట్టుకొని ఉన్న సమయం అది చాలా కష్టము. అరైవింగ్ అది క్లోజ్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ అండ్ వెరీ క్లోజ్ ఇట్ ఈజ్ ఇన్ అరైవింగ్. అది పట్టుకొని ఉండడం చాలా కష్టం అనే సమయం వస్తోంది. ఎప్పుడు when I shall shake everything off me, నా కొంగు నేను ఒక్కసారి ఒక్క కుదుపు కుదుపుతాను. ఆ కుదుపు వచ్చినప్పుడు నువ్వు నా యొక్క కొంగుని వదిలిపెట్టేసేటువంటి సమయం వచ్చిందన్నమాట. నా కొంగు నుంచి అందరూ జారిపోయేట్లాగా నేను చేస్తాను. దట్ ఈస్ వై ఐ కీప్ సేయింగ్ లెట్ యువర్ హోల్డ్ ఆన్ మై దామన్ బీ వెరీ స్ట్రాంగ్. అందుచేతే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను ఏంటంటే, నా కొంగు మీద మీ ఆ చెయ్య యొక్క గట్టి పట్టుని వదులుకోకుండా చేసుకోండి, గట్టిగా పట్టుకొని ఉండండి. If you hold on to my daman and receive my grace, you do not need to worry. నువ్వు కనుక నా కొంగుని పట్టుకుని ఉన్నట్టయితే, ఆ కొంగుని పట్టుకోవడం అంటే ఏంటి? ఆయన యొక్క దయ నీ మీద ఉన్నట్టయితే, యు డు నాట్ నీడ్ టు వరీ. నువ్వు దేనికి కూడా చింతించవలసిన అవసరం లేదు. యు డు నాట్ ట్రావర్స్ ద జర్నీస్ వెన్ యు రిసీవ్ బాబాస్ గ్రేస్. బాబా కృపే కనుక నీ మీదకి వచ్చినట్టయితే అనేక రకాలైనటువంటి నువ్వు ప్రయాణాలు చేయాలి. ఆ ప్రయాణాలలోంచి నువ్వు ఒకేసారి నా కొంగు పట్టుకోవడం ద్వారా నువ్వేమో నా యొక్క దయ నీ మీదకి రావడం వల్ల అది చాలా అవసరం ఉండకపోతుంది. అనేక మార్గాల ద్వారా ప్రయాణించవలసింది. ఒకటి నా యొక్క బాబా యొక్క దయ కనుక నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టయితే నువ్వు ఏమీ చింతించవలసిన అవసరం లేదు. If he takes you directly to the goal, he takes you directly to the goal.
ఆయన కృప నీ మీదకి వచ్చినట్టయితే ఇన్ని ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉన్నది. నేను తిన్నగా నిన్ను నీ గమ్యానికి నేను చేరుస్తాను అని బాబా మనకి ఆశీర్వచనం ఇస్తున్నారు. వాట్ ఎవర్ లిటిల్ లవ్ యూ హ్యావ్ ఫర్ మీ, ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ఇట్ wholeheartedly, honestly, you will naturally be holding on to Daman of the greatest of the great and the highest of the high. నువ్వు కనుక మీకు ఏ మాత్రమైనా నా మీద ప్రేమ ఉన్నట్టయితే అది హృదయపూర్వకంగాను నిజాయితీతో దాన్ని పట్టుకున్న కొంగు మీద ఆ ప్రేమ కనుక నీకు ఉన్నట్టయితే యూ విల్ న్యాచురల్లీ బి హోల్డింగ్ ఆన్ టు దామన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్. నువ్వు సహజంగానే నా యొక్క కొంగుని గట్టిగా పట్టుకున్న వాళ్ళతో పట్టుకున్న వాడు అవుతావు. అది ఎవరు అంటే సర్వోన్నతుడు అనంతుడైనటువంటి అనంతుల కన్నా అనంతుడు ఆయన యొక్క కొంగుని నువ్వు పట్టుకున్న దాంతో నువ్వు సహజంగా పట్టుకున్న వాడు అయిపోతావు అంతే. Blessed is he who holds fast to my daman. నిజంగా ఆశీర్వచనాలు అందుకునే వాళ్ళు ఎవరు అంటే నా యొక్క దామన్ని పట్టుకున్నటువంటి వాళ్ళే, గట్టిగా పట్టుకున్నటువంటి వాళ్ళే. ఇదేమో దామన్ మీద ఇచ్చినటువంటి కొన్ని కొటేషన్స్ బాబావి. ఇక్కడ దాదా చాందీ బాబా యొక్క ప్రేమికుడు, మొట్టమొదటి ప్రేమికుడు. ఇతనేమో ఈ గురించి ఒక చిన్న కొటేషన్ ఉంది. దేర్ ఇస్ నో వన్ కంపారబుల్ టు హిమ్. ఆ దాదా చాందీతో పోల్చగలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా నా ప్రేమికులు ఆయనకి లేరు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ వన్ లైక్ హిమ్. అలాంటి ప్రేమికుల్ని ఒక్కడిని కూడా కనుక్కోవడం చాలా కష్టము. అంత గొప్ప ప్రేమికుడు ఆ దాదా చాందీ. సెయింట్, ఆయన మహాత్ముడు. ద మీనింగ్ ఆఫ్ అర్ణవాస్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ అర్ణవాస్ అనేటువంటి అర్థం ఏమిటంటే, అర్ణవాస్ అంటే అది భగవంతుడి యొక్క బహుమతి అని దాని అర్థం. డాన్స్ గురించి బాబా చెప్తున్నారు. ఎందుకంటే మన కార్యక్రమంలో చాలా మంది డాన్స్ చేస్తూ ఉంటారు. దాని గురించి కూడా మనకు ఒక విషయం తెలుసుకోవాలి. డాన్సింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్ట్. ఈ డాన్స్ చేయడం అనేది అది మంచి అల. ఇఫ్ ఎక్స్ప్రెస్డ్ రైట్లీ ఇట్ హ్యాస్ డివైన్ క్వాలిటీ. అది కనుక సరైనటువంటి అర్థాలు ఉన్నటువంటి ఆ అర్థాలు కనుక ఆ డాన్స్ ద్వారా నువ్వు ఎవరైనా చూపించగలిగితే అవన్నీ దివ్యమైనటువంటి లక్షణాలు అవి. అండ్ ఇఫ్ ప్రాపర్లీ ఎక్స్ప్రెస్డ్ ఇట్ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎఫెక్ట్. దాని కనుక సమానంగా ఆ డాన్స్ కి సరిగా నువ్వు వ్యక్తీకరించగలిగినట్టయితే దీని మీద అది చాలా అనంతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఆ డాన్స్ కూడా అన్నది చాలా గొప్పది. దర్శన్, రియల్ దర్శన్ ఈజ్ సీయింగ్ మీ యాజ్ ఐ షుడ్ బి సీన్. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు బాబా యొక్క దర్శనం అంటే ఎలా ఉంటుందని. ఆయన ఉన్నట్టుగా ఆయన పరమాత్ముడు ఉన్నతోన్నతుడు అని చూడగలిగినటువంటి దర్శనమే నిజమైనటువంటి దర్శనము. టు ఫైండ్ మీ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ మై రియల్ దర్శన్. మన హృదయాల్లో ఆయన్ని కనుక మనం కనుక్కున్నట్టయితే అదే నిజమైనటువంటి దర్శనము. టు హ్యావ్ మై రియల్ దర్శన్ ఈజ్ టు ఫైండ్ మీ. నిజమైనటువంటి నా దర్శనం చేసుకోవడం అంటే నన్ను నువ్వు కనుగొన్నవాడవే అయినట్టు. ద వే టు ఫైండ్ మీ ఈజ్ టు ఫైండ్ యువర్ అబోర్డ్ ఇన్ మీ. ఆయన మన మార్గము, ఆయన్ని కనుక్కోవాలనేటువంటి మార్గం ఎలా ఉంటుంది? నీ గమ్యాన్ని నాలో చూసినటువంటి వాడివే అయి ఉంటావు. అది మాట. వే టు ఫైండ్ యువర్ అబోర్డ్ ఇన్ మీ. ద వే టు ఫైండ్ మీ ఈజ్ టు ఫైండ్ యువర్ అబోర్డ్ ఇన్ మీ. మన యొక్క గమ్యము ఆయనలోనే ఉంది అని ఆ మార్గంలో నడవడమే అది నిజమైనటువంటి దర్శనము. అండ్ ద ఓన్లీ వన్ అండ్ షూర్ వే టు ఫైండ్ యువర్ అబోర్డ్ ఇన్ మీ ఈజ్ టు లవ్ మీ. ఎప్పుడు బాబా చివరికి ప్రేమ మీద దారి చూపిస్తారు. ఏమిటి? నిజమైనటువంటిది
తప్పనటువంటిది నిజమైనటువంటి ఆయనలో చేరే గమ్యం ఆయనలో కనుక్కోవాలంటే ఒక్క ప్రేమ ఒకటే మార్గము అని బాబా చెప్తూ, టు లవ్ మీ యాజ్ ఐ లవ్ యూ, యూ మస్ట్ బికమ్ ద రెసిపియంట్ ఆఫ్ మై గ్రేస్. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, కానీ మీరే నాకు ఆ సమానంగా నన్ను ప్రేమించి నా యొక్క కృపను పొందడానికి నువ్వు తయారై ఉండాలి. అలాగే కనుక నా కృపని పొందగలిగినటువంటి వాడు అయితే అది యు మస్ట్, ఆ కృపను పొందడానికి ఏం కావాలి నీకు? నువ్వేమో నాకు హృదయపూర్వకంగా విధేయత చూపించాలి. obey me wholeheartedly, and you can only obey me spontaneously as I want when you completely surrender yourself to me. మరి ఆయనకు హృదయపూర్వకంగా ఆయనకు విధేయత చూపించాలంటే ఏమిటి? ఇప్పుడు నీకు ఏ చూపించగలవు? నువ్వు ఏ సంగతి అయినా సరే నువ్వు తక్షణమే ఆయనకు అన్నిటికీ కూడా ఆయనకి సర్వార్పణ చేసుకున్నప్పుడే అది నువ్వు పొందగలుగుతావు. యువర్ సెల్ఫ్ టు మీ, కంప్లీట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు మీ. ఆయనకి పూర్తిగా సర్వార్పణ అవుతే గాని నువ్వేమో నువ్వు చూసుకోలేవు. సో దాట్ మై విష్ బికమ్స్ యువర్ లా అండ్ మై లవ్ సస్టైన్స్ యువర్ బీయింగ్. ఆ విధంగా నీకేమవుతుంది? నువ్వేమవుతావు? ఆయన నిర్ణయించినటువంటి ఆ లా అంటే శాసనం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఒప్పుకున్నటువంటి వాడవుతావు. అంతేకాకుండా ఆయన యొక్క ప్రేమ, నీ ఎడక ఉన్నటువంటి ప్రేమ నిన్ను నిలబెడుతుంది ఆ గమ్యాన్ని చేర్చడానికి. యత్మాన్ బాబా చెప్తూ ఉండేవారు కదా, నేను ప్రేమించి మిమ్మల్ని ప్రేమిస్తున్నంత స్థాయిలో మీరు నన్ను ప్రేమించలేకపోతున్నారు. ఆ స్థాయికి మీరు చేరుకోవాలి. అదేమిటి? ఎప్పుడు నీకు ఆ స్థాయి పొందగలుగుతావు? ఆయన యొక్క కృపని నువ్వు ఎప్పుడైతే పొందడానికి సంసిద్ధంగా ప్రయత్నం చేస్తావో అప్పుడే నువ్వు పొందగలుగుతావు. అది హృదయపూర్వకంగా. అంతేకాదు, ఆ కృప పొందడానికి నువ్వు సర్వార్పణ అయిపోవాలి ఆయనకి అన్ని విషయాల్లో కూడా. ఆ విధంగా సర్వార్పణ ఎప్పుడైతే నువ్వు చేసుకోగలుగుతావు, ఆయన కోరుకుంటున్నారు అదే. ఆయన శాసనాన్ని నువ్వు సర్వార్పణ అవ్వాలి. భగవంతుడి యొక్క శాసనానికి నువ్వు సర్వార్పణ అవ్వాలి. ఆ విధంగానే నువ్వేమో నా కృపను పొందగలుగుతావు. అంతేకాకుండా నువ్వుగా భగవంతుడి కింద తెలుసుకోవడానికి నిన్ను పోషిస్తాడు ఆయన దారి చూపిస్తాడు. When I release the arrow of my love, it will strike deep and wound the hearts of all. నేను ఎప్పుడైతే నా ప్రేమ అనే ఆ బాణాన్ని ఎప్పుడైతే నేను వదులుతానో అది మీ హృదయంలో చాలా లోతుగా తగులుతుంది. అది మీ హృదయంలో బాగా లోతుగా తగులుతుంది. అదే నీకు వూండ్, అది నేను గాయపరుస్తుంది. ఆ ప్రేమ అనేది నేను గాయపరుస్తుంది. ద wounds will make them have my darshan continuously. నువ్వు కనుక ఆ విధంగా ఆయన యొక్క ప్రేమ అనే బాణానికి కనుక నువ్వు తట్టుకొని నిలబడగలిగినట్టయితే, ఆ దెబ్బకి నువ్వు తట్టుకొని నిలబడగలిగినట్టయితే అది ఆయన యొక్క నిజమైనటువంటి దర్శనాన్ని నిరంతరం నువ్వు పొందగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. They will have that longing for me and that is my real darshan. అది వాళ్ళు ఎలాంటి వాళ్ళు? తపన చెందుతూ ఉంటారు, బాబా యొక్క ప్రేమని నేను పొందాలి, ఆ బాబా నేను తెలుసుకోవాలని. అదే ఆయన యొక్క నిజమైనటువంటి దర్శనము. The effect of darshan is dependent upon the receptivity and the response of the aspirant, whose reaction is determined by his own samskaras and past connections. నేను నీ మీద చూపించేటువంటి ఆ యొక్క ప్రేమ అది దేని మీద ఆధారపడి ఉంటుంది నీకు? అది నీ యొక్క సంస్కారాలు, నీకు నాతో ఉన్నటువంటి పూర్వ నుంచి ఉంటున్నటువంటి ఆ సంబంధము, ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నటువంటి చేస్తున్నవాడికి అతని యొక్క
అతన్ని దాని మీద ఆధారపడి ఉంటాయి. అంటే నీ సంస్కారాలు, నీ గత జన్మలో ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి సంబంధం, వీటి మీద ఆధారపడి ఉంటాయి నా యొక్క దర్శనం పొందడానికి. దర్శన్ లాస్ట్, బాబాకి ఇచ్చినటువంటి ఆఖరి దర్శనము. మై టైమ్ హెస్ కమ్, మై టైమ్ ఇస్ హియర్. బాబా 69లో బాబా చెప్తూనే వచ్చారు, నా యొక్క సమయం ఆసన్నం అవుతోంది. అది మై వర్క్ ఈస్ డన్. బాబా తన యొక్క కార్యక్రమం పూర్తిగా చేసినట్టుగా ఆయన వివరించారు. ఇక్కడ ఆయనకి బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, బాబా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అని బాబాని అడిగినప్పుడు, నా శరీరం చాలా ముఖ్యమైనది కాదు, నేను ఏ పని చేయడానికి వచ్చానో ఆ పని చేయడమే నా ముఖ్యమైనటువంటి గమ్యము అది అంటూ ఆయన శరీరానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్ని రకాలైనటువంటి బాధలు ఆయన పడి చివరికి ఆయన పనిని పూర్తిగా చేసుకున్నాను అని కూడా 69లో బాబాగా నా పని పూర్తిగా అయిపోయింది, నేను చేశాను అని ఆయన వివరించారు. అట్ ద పూనా దర్శన్ ఇన్ ఏప్రిల్ యూ వోంట్ బి ఏబుల్ టు సీ మీ లైక్ దిస్. ఆయన చాలా ఆరోగ్యం పాడైపోయి బాగా బాధపడుతున్నారు అని అనుకుంటున్నారు కదా. మీరు బాబా అంతకు ముందరే పూనాలో దర్శనం ఇస్తానని చెప్పడం అంటే జనవరి 31, 69 కాకుండా ఎప్పటి నుంచో చెప్తూనే వచ్చారు, ఏప్రిల్ దర్శనం అరేంజ్ చేయండి పూనాలో అని. మీరు ఆ పూనాలో దర్శనం చేసేటప్పుడు మీరు నేను ఇలా ఉండను అని ఆయన మభ్య పెట్టేసేవారు. ఆయన ఏప్రిల్లో దర్శనం ఇస్తారు కదా అని అనుకున్నారు, కానీ ఆయన శరీరం వదిలిపెట్టేస్తారు అని ఎవరు కూడా అది అనుకోలేదు. ఆ విధంగా ఆయనేమో ఆ దర్శనం, ఆ పూనాలో ఇచ్చే దర్శనంలో ఒక ఫోటో పెట్టారు. అక్కడ ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. ఆయన యొక్క ఆ ఫోటోలో ఆయనే దర్శించుకున్నారు. డెత్ ఇక్కడికి ఒక కొటేషన్లు డెత్ మీద ఇచ్చారు బాబా, అవి తెలియచి ఆపేశాను. డెత్ ఈస్ ది డిసోసియేషన్ ఫ్రమ్ గాడ్స్ ఫామ్. డెత్ అనేది ఏమిటి అంటే నీ భౌతిక శరీరం నుంచి నువ్వు విడిపడినటువంటిదే దాన్ని మరణము అంటున్నావు. Since the day of beginning, the sword of death has been swinging freely right and left. మొట్టమొదటి నుంచి ఈ సృష్టి మొదల దగ్గర నుంచి కూడా ఈ మరణం అనేటువంటి ఈ కత్తి నీ మీదకి అది ఎడమ కుడివైపు అలా ఊగుతూనే ఉంది. Immortality of the individualized soul is made possible. కానీ నువ్వు కనుక గమ్యము అమరత్వం పొందాలి అనుకున్నట్టయితే నీ వ్యక్తిగతమైన ఆత్మకి అది సాధ్యమే అవుతుంది. నువ్వు అమరత్వం పొందాలంటే అంటే మళ్ళీ పుట్టుక జననం అనేది జననము మరణము అనేది లేకుండా ఉండాలనుకున్నట్టయితే అది సంభవమే. ఏ విధంగాను because it is not the same as physical body. ఆ అమరత్వం అనేది అది నీ శరీరంలాగా ఉండేటటువంటిది కాదు. నీ శరీరానికి దానికి సంబంధం లేదు. అంటే జననము మరణము అనే దానికి అతీతంగా ఉండేదే ఆ అమరత్వం అనేది. డెత్ ఈజ్ లైక్ థ్రోయింగ్ అవే క్లాత్ which have become useless through wear and tear. మరణం అనేది ఏమిటి, నువ్వు దుస్తులు ధరిస్తూ ఉంటావు, అవి చిరిగిపోయి నలిగిపోయినప్పుడేమో వాటేమో తీసేస్తావు అంతే. అంటే నీ శరీరం తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. ఎలాగైతే కట్టుబట్టలని పాడైపోయినప్పుడు నువ్వు మార్చుకోవడానికి కొత్త బట్టలు తయారు చేసుకుంటావో నువ్వు ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తావు. అదే బట్టలు మార్చుకున్నంత అంత సులభము అది డెత్ అనేది. డెత్ ఈజ్ అన్ అన్అవాయిడబుల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అండ్ టు వీప్ ఓవర్ ఇట్ ఎయిదర్ మ్యాడ్నెస్ ఆర్ సెల్ఫిష్నెస్. మరణం అనేది అనివార్యం, అదే అవుతుంది, ప్రతి జీవికి అవుతుంది.
దాని మీద నువ్వు బాధపడ్డం అనేది అది ఒక పిచ్చితనం, లేకపోతే అది స్వార్థపరత్వము అయి ఉంటుంది. ద జాయ్ ఎక్స్ప్రెస్డ్ బై పీపుల్ at the birth of a child should be expressed when a person breathes his last. మనం పిల్లవాడు పుట్టిన అంటే కొత్త జన్మ తీసుకోగానే అందరూ కూడా అతన్ని ఆహ్వానించి ఆ బిడ్డని ఆహ్వానించి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. కానీ నిజంగా మరణం జరిగినప్పుడు ఆ విధంగా నువ్వు చేసుకోవడం ఎంత సుఖంగా ఉంటావో, అదే ఆ విధంగా నువ్వు కనుక మరణ సమయంలో కనుక చేసినట్లయితే నీకు చింతించవు, బాధపడవు, దయ అయ్యో పోయాడా అని దయ కూడా నీకు రాదు. అంచేత ఆ విధంగా నువ్వు ఉండడానికి ప్రయత్నించు అని బాబా ఇక్కడ మరణం జరిగినప్పుడు నువ్వు ఆనందంగా ఉండు. ద బాడీ ఈజ్ టు ద సోల్ యాజ్ ద వేస్ట్ మెటీరియల్ ఈజ్ టు ద ఫుడ్. ఈ శరీరం నీ ఆత్మకి ఎలాంటిదంటే అది నువ్వు ఆహారం తీసుకుంటావు, తర్వాత జీర్ణించుకుంటావు, కానటువంటి మిగతాది విసర్జిస్తూ ఉంటావు అంతే. అలాంటిదే ఈ శరీరం ఈ ఆత్మకి సంబంధం అంతేదాకానే. ఎప్పుడైతే ద బాడీ ఈవెన్చువల్లీ బికమ్స్ ది ఫికస్ ఆఫ్ ద సోల్, ఆఖరికి అవుతుంది ఈ ఆత్మకి ఈ శరీరం అన్నది విసర్జించదగినటువంటి దాంతో సమానము. అంటే మలంతో సమానము. ఈ శరీరం ఇంకెందుకు పనికిరాదు, దీన్ని విసర్జించాలి అని నీ ఆత్మ అనుకున్నప్పుడు దాన్ని విసర్జిస్తుంది. అంటే దాని శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. హౌ డు యూ ఫీల్ ఆఫ్టర్ యూ గో టు ద టాయిలెట్? నువ్వేమో మల విసర్జన చేసిన తర్వాత నీకు ఎంత హాయిగా ఉంటుంది. అంతే ద సోల్ టు ఫీల్స్ హ్యాపీ అండ్ రిసీవ్డ్ to be free of the body, relieved to be free of the body. ఆత్మ కూడా నువ్వు ఎప్పుడైతే ఆమె మరణిస్తుందో, ఆ శరీరాన్ని మరణించిందో అప్పుడు అమ్మయ్య ఈ శరీరం నుంచి నేను విముక్తుని అయ్యాను కదా అని అది ఆనందిస్తుంది ఆ ఆత్మ. దిస్ ఇస్ హౌ యూ షుడ్ ఫీల్ అబౌట్ ఎనీ వన్స్ డెత్. ఈ విధంగానే నువ్వు ఎవరైనా మరణించినప్పుడు నువ్వు అనుభూతి చెందడానికి ప్రయత్నించు అని బాబా నేను ఇక్కడ ఆపేస్తానండి. శర్మ గారు 7:55 అయింది. జై మెహర్ సార్, ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు శేషారత్న గారు 1 నిమిషం నామం చేయండి. అలాగే పందగేశ్వరరావు కూడా 1 నిమిషం నామం, రామకృష్ణ మేక గారు కూడా 1 నిమిషం నామం, సుబ్రహ్మణ్యం గారు కూడా 1 నిమిషం నామం, తర్వాత కొద్ది నిమిషాలు మౌనం. ఆనంద్ కుమార్ గారు హారతికి రెడీగా ఉండాలి. శేషారత్న గారు జై మెహర్ బాబా. శేషారత్న గారు సరే, పందగేశ్వరరావు మీరు చేయండి 1 నిమిషం నామం. జై మెహర్ బాబా. అవి జాయిన్ అయితే చేద్దాం. పందగేశ్వరరావు 1 నిమిషం నామం చేయండి. బాబా की जय। अवतार मेहर बाबा की जय, 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 बाबा की जय मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय,
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, जय मेहर अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా అండి. శేషాద్రి గారు ఒక నిమిషం నామం చేయండి. జై జై బాబా అండి, జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మ अवतार मेहरु बाबा की जय, ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय, ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय, ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. जय बाबा अंडी शर्मा गाరు. జై మెహర్ బాబా అండి శేషాద్రి గారు. ఇప్పుడు రామకృష్ణ మేకా గారు మీరు ఒక నిమిషం నామం చేయండి. తర్వాత సుబ్రహ్మణ్యం గారు రెడీగా ఉన్నారు. अवतार अवतार मेहर बाबा की जय। मेहर बाबा 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 अवतार मेहर बाबा की जय। थैंक यू शर्मा जी। జై మెహర్ బాబా సార్ రామకృష్ణ గారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు మీరు మేము ఒక నిమిషం నామం చేయండి. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय, ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय, 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 ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय, ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय, 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 ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. జై మెహర్ బాబా అమ్మ, జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. కొద్ది క్షణాలు మౌనం. తర్వాత ఆనంద్ కుమార్ గారు హారతి పాడతాకి రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. ఆనంద్ కుమార్ గారు హారతి పాడండి సార్. जय मेहर बाबा अंडी शर्मा गाరు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जहाँ कल्पना शब्द न पहुँचे ऐसे अपरंपार नेति नेति
वेद पुकारे महिमा तेरी अपार। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदुद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। धूप दीप चंदन चर्चाना, भोग लगाना फूल चढ़ाना, फूल चढ़ाना। तुम राही तुमको लौटाना, काहे बड़ाई करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल निधि के तुम कारण हो, सकल विश्व तारणहारे हो। तुम समझी नहीं तुम ये हो, हे सत अवतारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारी छाया। तुमरा अंत न कोई पाया, तुम ही अनंत करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, क्या पहचाने। जो कुछ भी कहते अनजाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते तुम्हारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, क्या कोई दे सकता प्रभु तुमको। भीख तुम्हें दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदुद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय। జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా శర్మ గారు, థ్యాంక్ యూ అండి. జై మెహర్ బాబా అండి, ధన్యవాదాలు మీకు. మాకు చక్కటి హారతి అనిపించి, బాబాకి హారతి అనిపించి కార్యక్రమాన్ని పరిసమాప్తం చేశారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమ శిస్సులతో ఈ రోజు కార్యక్రమం దిగ్విజయంగా బాబా ఈ విధంగా చేయించుకున్నారు.
పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. తిరిగి రేపు సాయంత్రం 6 గంటలు అందరూ కూడా మళ్ళీ కలుసుకుందాం.